సమీక్ష సమావేశం జిల్లాల్లో మన నియోజకవర్గం మొదట ఉండటం, షెడ్లు కూడా మంచి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అలా పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ నిర్వాహకులు పొడి చెత్తని తడి చెత్తని వేస్ట్ చేయకోకుండా దీన్ని మళ్ళీ వర్మి కాంపోస్ట్గా ఉపయోగించి దీన్ని మళ్ళీ రైతులకి విక్రయించే విధంగా ఆ కేజీకి 10 రూపాయలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మీరందరూ కూడా ఎరువులు కానీ అలాగే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోకుండా వీటిని మనం పొలాల్లో వాడితే మంచి బలమైన నాణ్యత అలాగే వ్యవసాయం కూడా అధిక దిగుబడులు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కనుక మీరందరూ కూడా ఈ తడి పొడి చెత్త నుంచి వచ్చేటువంటి వ్యర్థాలని ఉపయోగించుకొని వ్యవసాయం చేయవలసిందిగా రైతులను కోరుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పంచాయతీలో చాలా వేస్ట్ పదార్థాలన్నీ కూడా డంపింగ్ యార్డ్ ఉపయోగించి అందులో పడేయటం జరుగుతుంది. కానీ వినూత్నంగా వాటిని వినియోగించుకొని మళ్ళీ వాటి వల్ల మనం లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇలాంటి వాటికి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఎవరైతే మనం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని ఎక్కువ ప్రోత్సహిస్తారు. కనుక ఏమైనా అవసరమైనా కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా మేము దీనిపై ఇలాంటి వాటిని ఇంకా ప్రోత్సహించడానికి ఏమైనా నిధులు కావాలన్నా కూడా మేము తీసుకొచ్చి మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మేమందరం కూడా గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి చేద్దాం, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నెరవేరుస్తున్నాం. తప్పకుండా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చెందే విధంగా ఈరోజు బ్లీచింగ్ కానీ అలాగే బ్లీచింగ్ చల్లటం కానీ శుభ్రత కానీ ఇవన్నీ కూడా ఇందులో భాగమే. కనుక వీటిని ఉద్దేశించి ప్రతి ఒక్క గ్రామంలో కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే శుభ్రం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఈ కార్యక్రమాలు చేపట్టారో దీనికి కూడా మంచి కార్యక్రమం ఇది. అలాగే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి సహకరిస్తూ అలాగే వీటికి కూడా మా ప్రోత్సాహం కావాలన్నా కూడా తప్పకుండా అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అంగంపాలెం గ్రామస్తులకి, బీజేపీ మండల అధ్యక్షులకి, టీడీపీ మండల అధ్యక్షులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.